ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సాయిబాబా సందేశాలు. బాబా గారు మనకి ఏ సందేశం చెప్తున్నారు అందామా? సరే, ఒకటి శ్రద్ధ మరియు సబూరి. సాయిబాబా శ్రద్ధ మరియు సబూరి యొక్క ప్రాముఖ్యతను ప్రబోధించారు. ఈ రెండింటితో మనం జీవితంలోని అన్ని సవాళ్ళను అధిగమించగలమని అన్నారు. 2, నిస్వార్థ సేవ. సాయిబాబా ఇతరులను సహాయం చేయాలని కానీ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలని ప్రబోధించారు. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని నమ్మేవారు. 3, మత సార్వజనీయత. సాయిబాబా అన్ని మతాలు ఒకటే లక్ష్యం వైపు తీసుకెళ్తున్న మార్గాలుగా ఉన్నాయని చెప్పేవారు. అన్ని మతాలను గౌరవించాలని, అదేవిధంగా అనుసరించాలని ఆయన అనుకూలించారు. బాబాగారు ఇలా చెప్పారు. 4వ క్వశ్చన్, దయ మరియు క్షమ. సాయిబాబా మనం ఇతరుల పట్ల దయగల వారిగా ఉండాలని, మనకు నష్టం చేసిన వారిని క్షమించాలని చెప్పేవారు. ప్రేమ మరియు క్షమతో మనం మనసును నయం చేసుకోవచ్చని నమ్మేవారు. 5, సంతృప్తి. సాయిబాబా మనకు ఉన్న దానిలో సంతృప్తిగా ఉండాలని, సింపుల్ జీవితాన్ని గడపాలని సూచించారు. సంతృప్తి మనసుకు ప్రశాంతత మరియు సంతోషం తెస్తుందని ఆయన చెప్పారు. 6, భక్తి. దేవుడి పట్ల భక్తి మరియు శరణాగతి యొక్క ప్రాముఖ్యతను సాయిబాబా ప్రబోధించారు. నిజమైన భక్తితో మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చని ఆయన చెప్పారు. 7, దాన ధర్మాలు. సాయిబాబా ఇతరులతో సంపద మరియు వనరులను పంచుకోవాలని, అవసరంలో ఉన్న వారిని సహాయం చేయాలని ప్రబోధించారు. దాన ధర్మాలు మరియు దయా పనులు ఆత్మను ఎదుగుతాయని నమ్మేవారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.